స్వాగతము దేవా సర్వం నీవే యేసయ్యా, స్వాగతము దేవా సర్వం నీవే యేసయ్యా, సమాధాన దేవా సంరక్షణ దేవా సమాధాన దేవా సంరక్షణ దేవా, స్వాగతము దేవా సర్వం నీవే యేసయ్యా. మదిని సోకుమా మానవత్వాన్ని పరిమళించుమా, మాలో దేవుడవై వెలుగొంది మనుగడ మాకు నేర్పుమా. మదిని తోకుమా మానవత్వాన్ని పరిమళించుమా, మాలో దేవుడవై వెలుగొంది మనుగడ మాకు నేర్పుమా. స్వర్గ సౌందర్యం నీవే మా సర్వస్వం నీవే, స్వర్గ సౌందర్యం నీవే మా సర్వస్వం నీవే. స్వాగతము దేవా సర్వం నీవే యేసయ్యా, స్వాగతము దేవా సర్వం నీవే యేసయ్యా. ప్రియా సహోదరి సహోదరులారా, అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. గుంటూరు మిత్రాసనం కనపరు విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ సామినేని పాల్ జోసెఫ్ శ్రీమతి మరియా గోరెట్టి దంపతుల 43వ వివాహ వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు శాంతి సమాధానాలు బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా ఈ పూజను దీప్తి దివ్య అర్పణ్ అర్చన్ ఆరోన్ మేహన్ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈ పూజతో పాటు ఈనాటి జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మరియు కరోనా పూర్తిగా తొలగిపోవాలని దివ్యవాణి టీవీ CEO మరియు సిబ్బంది అర్పిస్తున్నారు. గిడితూరి బాలరాజు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గిడితూరి ఆశ, రెవరెండ్ సిస్టర్ వినీల, బాల వినోద్, మాధురి, మేరీ, మనస్విని మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. తంగుడు బిల్లి దిలీప్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ, బాసురేగడి విచారణ, బాసాని కస్పారెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బాసాని మంజులత అర్పిస్తున్నారు. బాసాని కస్పారెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బాసాని అభినయ్ రెడ్డి, ఆశ్రితారెడ్డి అర్పిస్తున్నారు. బాసాని కస్పారెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బాసాని మేరీ ఆద్య అర్పిస్తున్నారు. బంధనాదం సుందర్రాజు రాణి కుటుంబమునకు నూతన గృహమును ప్రసాదించినందుకు కృతజ్ఞతగా మరియు జన్మదినం జరుపుకుంటున్న నిర్మల్ మిథున్కు మరియు చిన్న కుమారుడు హనీష్ కుమారులకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. రెండవ జన్మదినం జరుపుకుంటున్న బల్లి అంతోని మాన్విత్కు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు ప్రసాదించమని బల్లి చిన్నబాబు స్వరూపరాణి కుటుంబ సభ్యుల పూజ. ఐతంశెట్టి జవాన్నీస్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ
ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున తల్లి తిరుసభ యొక్క జన్మదినోత్సవాన్ని మనము అత్యంత వైభవముగా పెంతెకోస్తు మహోత్సవము ద్వారా కొనియాడి ఉన్నాము. 3 సంవత్సరముల క్రితం అనగా 2018వ సంవత్సరంలో పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ పెంతెకోస్తు మహోత్సవం మరుసటి దినాన, అంటే ఈ రోజున సోమవారం రోజున పరిశుద్ధ మరియమాతను తిరుసభ మాతగా, శ్రీ సభ మాతగా కొనియాడాలని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఆదేశిస్తూ ఉన్నారు. మరియ తల్లి శ్రీ సభ మాత లేదా తిరుసభ మాత అనేటటువంటి భక్తి ఇప్పటిది కాదు. దేవమాత ప్రార్థనలో ఆ తల్లిని మనం ఎప్పటి నుంచో అనాదిగా ఆ విధముగా పిలుస్తూనే ఉన్నాం. అయితే ఈ తిరుసభ మాత అంటూ ఒక పండుగ, ఒక స్మరణ లేదు కాబట్టి తిరుసభ జన్మదినానికి అదే విధముగా మరియ తల్లి ఏ విధముగా తిరుసభకు తల్లి, తిరుసభకు మాత అనేటటువంటి దానికి విడదీయలేని సంబంధం ఉంది కాబట్టి ఈ రోజున మనం మరియ తల్లిని ఆ విధముగా స్మరిస్తూ ఉన్నాము. తిరుసభ అనగా రాళ్లతో కట్టబడినటువంటి దేవాలయాలు కాదు. తిరుసభ అనగా జ్ఞానస్నానం పొందినటువంటి బిడ్డలం అందరం. మరి ఆ తల్లి మనందరికీ తల్లి అయినప్పుడు తిరుసభకు ఆ తల్లి అమ్మ, మాతృమూర్తి. ఈ రోజున ఆ తల్లిని ఆ విధముగా స్మరిస్తూ యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా తిరుసభలో ఆ తల్లికి తగినటువంటి బిడ్డలుగా మనం ఉండునట్లుగా ప్రార్థన చేద్దాం. ఆ విధముగా ఉండుటకు విఫలమైనటువంటి సందర్భాలను తలచుకొని ఆ ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, పేదలు దీనుల నుండి రక్షకుని మాతగా నుండుటకు, తిరుసభ మాతగా ఉండుటకు పరిశుద్ధ కన్య అయిన మరియ మాతను ఎన్నుకొంటివి. స్వచ్ఛమైన విశ్వాసముతో జీవించి మా మార్గదర్శిని అయిన మరియ మాత వలె మేము కూడా నీకు గౌరవమును చేకూర్చునట్లు మా రక్షణపు ఆశను నీ మీదనే నిలుపుకొనున్నట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. నీకు స్త్రీకి, నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును.
ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 20వ వచనము. దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవెక్కడ ఉంటివి అని ప్రశ్నించాను. అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమలతో ఉంటిని కావున భయపడి దాగుకొంటిని అనెను. నీవు మొండెమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించాను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చాను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పాను. దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించాను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని మోసపుచ్చినది అని జవాబు చెప్పాను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోను నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈ నాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి, నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చిదువగొట్టుదురు, నీవేమో వారి మడుమలు కరుతువు. జీవులకందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సత్యము నీ పలుకు సుధలు దారల చిలుకు, స్వచ్ఛమైన వాన చిలుకై సావ్యముగ మలితాకు. శుద్ధిని ఒసగును ఆత్మకు, శాంతిని కూర్చు మనసుకు, సిద్ధపడిన వారిని సంపూర్ణ హృదయులను సురలోకం చేర్చగను, సుఖజీవము చూపగను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆదాము మీరి నీ మాట వీడెనుగా ఏదేను తోట, అడిగిడి ఎండ మావి నీట అలమటించెను ప్రతి చోట. ఆదాము మీరి నీ మాట వీడెనుగా ఏదేను తోట, అడుగిడి ఎండ మావి నీట అలమటించెను ప్రతి చోట. ఆ నరుని ఎతలను చూచి అనవరతము చింతించి, ఆ పదలను తొలగించి ఆనందము నింపతలచి, అసువులను బాపితివి అమరత్వము చాటితివి దేవా. సత్యము నీ పలుకు సుధలు దారల చిలుకు, సత్యమైన వాన చినుకై సావ్యముగ మలితాకు. శుద్ధిని ఒసగును ఆత్మకు, శాంతిని కూర్చు మనసుకు, సిద్ధపడిన వారిని సంపూర్ణ హృదయులను సురలోకం చేర్చగను, సుఖజీవము చేర్చగను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
పునీత యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము వచనములు 25 నుండి 27 వరకు. ఇందువలననే సైనికులు ఇట్లు చేసిరి. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినము విశ్వ శ్రీ సభ మరియ తల్లిని శ్రీసభకు అమ్మగా, తిరుసభకు మాతృమూర్తిగా కొనియాడమని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఆదేశిస్తూ ఉన్నారు. ఈ పండుగ కేవలం 3 సంవత్సరముల క్రితమే తిరుసభలో నెలకొల్పబడినప్పటికీ కూడా తిరుసభ ఆది నుండి మరియ తల్లిని మాత్రం తనకు అమ్మగా, తనకు అనగా స్త్రీ సభకు మాతృమూర్తిగా ఆది నుంచి తల్లి స్త్రీ సభ మరియ తల్లిని చూస్తూనే ఉంది. ఏమిటి దీనికి ఆధారం? మొట్టమొదటిగా ఈ పండుగను మనం అర్థం చేసుకోవటం కోసం 3 అంశాలను మనం గమనిద్దాం, ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది, ఈరోజు మనం ఆది కాండంలో ఆది తల్లి అనగా విశ్వమంతటికి మొట్టమొదటి తల్లి అయినటువంటి ఈవమ్మ, అవ్వ ఏ విధముగా తాను మొదటి తల్లిగా ఉన్నప్పటికీ దేవుని యొక్క మాటను ధిక్కరించి దేవుని యొడల అవిధేయతను చూపి ఆ పాపాన్ని మనందరం జన్మపాప రూపములో మోసే విధముగా చేసిందో, మరియ తల్లి నూతన ఈవ, నూతన అవ్వ. ఏ విధముగా ఆమె నూతన అవ్వ అయింది? ఆదిలోనే దేవుడు ఆ సర్పమును శపించినప్పుడు, నీకును స్త్రీకిని నేను నిరంతర వైరము పెడతాను అని చెప్పారు. అది ఆ వైరం అనేది కేవలం తనతోనే పోదు, అనగా మరియ తల్లితోనే పోదు. ఈ సైతాను యొక్క వంశజులను మరియ తల్లి యొక్క వంశజులు కాలితో త్రొక్కెదరు అని అలనాడు ఆది కాండములోనే మన విశ్వమంతటికి, ముఖ్యముగా ప్రభును నమ్ముకొని జ్ఞానస్నానం పొంది తిరుసభలో సభ్యులుగా ఉన్నటువంటి వారందరికీ మరియ తల్లి అమ్మగా ఆదిలోనే యావే దేవుడు నియమించాడు. ఇది మొట్టమొదటిగా మనం గమనించాలి. ఆ విధముగా నియమించబడినటువంటి అమ్మ అప్పటి నుండి సైతానుతో పోరాడుతూనే ఉంటుంది. ఈ లోకములో తిరుసభ అనేది ఒక దైవ శక్తి కాగా, మానవ శక్తి అయినటువంటి సైతాను శక్తితో నిరంతరము కూడా పోరాటము చేస్తూనే ఉంది. ఆ పోరాటమునకు అధిపతి మరియ తల్లి. ఇక రెండవది, యోహాను సువార్తలో కానాపల్లె వివాహ సమయములో అక్కడ ద్రాక్షారసము తక్కువ పడగా మరియ తల్లి దానిని గమనించి, ఎవరూ ఆమెను అడగలేదు, తనంతట తానే ఆ విషయాన్ని గమనించింది అని మనం వింటున్నాం. తెలుగులో ఒక సామెత ఉంది, అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. కానీ అడగకుండా ఇవ్వటం అనేది దేవుని యొక్క లక్షణం. మరి ఆ తల్లిని ఎవరు అడగకపోయినా తానే గమనించి
అక్కడ అవసరాన్ని గమనించి తన కుమారుని దగ్గరకు వెళ్ళి చెప్పింది. అయితే కుమారుడు అన్నాడు, అమ్మ అది నాకేమి నీకేమి అని చెప్పినప్పుడు ఆ తల్లి మనసు నొచ్చుకోలేదు. నా కుమారుడు అయ్యుండి 9 మాసములు నేను నిన్ను గర్భమున మోసాను, అయినా కూడా నీవు నన్ను ఇంత లెక్కలేని తనంతో మాట్లాడుతున్నావని ఆ తల్లి అనలేదు. కానీ నా గడియ ఇంకనూ రాలేదు అని ప్రభువు చెప్పినా కూడా ఆ తల్లి చెప్పింది, ఆయన చెప్పినట్లు చేయుడు అని. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం కొంచెం లోతుగా గమనిద్దాం. అమ్మ నా గడియ ఇంకనూ రాలేదు అని ప్రభువు చెప్పటం వెనుక, ఆయన ఆ విధముగా చెప్పినా కూడా మరియ తల్లి తన యొక్క అవసరాన్ని, ఆ పెండ్లి వారి యొక్క అవసరాన్ని వదిలివేయకుండా ఆయన చెప్పినట్లు చేయుడు అని చెప్పటం వెనుక ఉన్నటువంటి లోతైనటువంటి భావం, ఆ ఒక్క వాక్యములో ఏమి అర్థం ఉంది అని మనం గమనిద్దాం, ధ్యానం చేద్దాం. నా గడియ ఇంకనూ రాలేదు అని ప్రభువు చెప్పటం వెనుక, ఆ ఒక్క వాక్యములో ప్రభువు అనేక వాక్యాల అర్థము కలిగి చెప్తున్నారు. అదేమనగా, అమ్మ సుమారుగా 30 సంవత్సరాలు నేను నీతో ఉన్నాను, నీ ఇంటిలో ఉన్నాను, నీ కుమారునిగా ఉన్నాను. కానీ నేను కనుక ఈ అద్భుతాన్ని ఈరోజు చేసినట్లయితే నా గడియ ప్రారంభమవుతుంది. నా గడియ అనగా నా శ్రమల గడియ, నా సిలువ బాట ప్రారంభమవుతుంది. అది నీకు ఇష్టమేనా? నేను గనక ఇక్కడ ఈ అద్భుతాన్ని చేసినట్లయితే ఇప్పటి వరకు నీ కుమారునిగా మాత్రమే ఉన్నటువంటి నేను దేశ సంచారునిగా మారతాను. నీ కుటుంబాన్ని, నీ సన్నిధిని వదిలిపెట్టి నేను సువార్త వ్యాప్తి కోసం, ఆత్మల రక్షణ కోసం, దైవరాజ్య స్థాపన కోసం నేను దేశదిమ్మరిగా మారతాను. నీకది ఇష్టమేనా? ఇప్పటి వరకు నా తల్లిగా ఉన్నటువంటి నీవు ఇప్పటి నుంచి భౌతికముగా మాత్రమే తల్లిగా ఉన్నటువంటి నీవు నా గడియ ప్రారంభమైనట్లయితే భౌతికముగా నేను నీకు దగ్గర ఉండను. ఇది నీకు ఇష్టమేనా? ఇవన్నీ అంగీకరించినట్లయితే నేను ఈ అద్భుతాన్ని చేస్తాను అని ప్రభువు చెప్పకనే చెప్పారు. ఏమని? నా గడియ ఇంకను రాలేదు అని. ఆ తల్లి ఏమాత్రము కూడా ఆలోచించలేదు, ఏమాత్రము కూడా తన స్వార్థాన్ని చూసుకోలేదు. ఆ సమయంలో తనకు తెలుసు, ఈ అద్భుతాన్ని చేసినట్లయితే తన కుమారుడు తనతో ఉండడని, తన కుమారుడు మాత్రమే కాదు అని లోకరక్షణార్థం ఆయన తన ప్రాణాన్ని దారబోయవలసి వస్తుందని ఆ తల్లికి తెలిసి కూడా కాదు అని చెప్పలేదు. అది మనము ఈ పండుగ రోజున ధ్యానించాల్సినటువంటి 2వ అంశం. మూడవది, ఈరోజు సువార్తలో మనం విన్నాం, శిష్యులందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఒక్క యోహాను తప్ప సిలువ చెంతన. బైబిల్ గ్రంథం మనకు స్పష్టముగా చెప్తూ ఉంది. ఏమి స్పష్టముగా చెప్తుంది అనగా, తన తల్లియు మరియు తాను ప్రేమించిన శిష్యుడును సమీపముగా నిలబడి ఉండుట చూచి యేసు ప్రభు ఈ మాటలు చెప్పారు అని. అంటే భౌతికముగా వారిద్దరూ ప్రక్కనగా నిలబడి ఉండటం చూచి ప్రభువుకు ఈ నిర్ణయం చేయాలని అనిపించింది. ఏమని? అమ్మా ఇదిగో నీ కుమారుడు, అట్లనే ఆ కుమారునికి ఇదిగో నీ తల్లి. ఇక్కడ ఆ సిలువ క్రింద నిలుచుని ఉన్నది కేవలం యోహాను కాదు. ఆ యోహానులో భావితరాలకు చెందినటువంటి క్రైస్తవులందరూ, శ్రీసభలో సభ్యులందరూ ఆ తల్లి యొక్క బిడ్డలుగా అక్కడ యోహాను మనందరి తరపున నిలబడి ఉన్నారు. క్రీస్తును అనుసరించేటటువంటి వారు, జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి బిడ్డ ఆ యోహానులో అక్కడ సిలువ క్రింద నిలబడి ఉన్నారు. మరి యోహానును అప్పగించటము ద్వారా ఇదిగో నీ తల్లి అని చెప్పటము ద్వారా తరతరాలుగా లోకాంతము వరకు జ్ఞానస్నానము ద్వారా తిరుసభలో సభ్యులైనటువంటి ప్రతి బిడ్డకు కూడా క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు ఇదే మాటను, ఇదిగో నీ తల్లి అని. ప్రభువు తరతరాలుగా జన్మించబోయేటటువంటి వారికి కూడా ఆమెను తల్లిగా అర్పిస్తున్నాడు. భౌతికముగా తల్లి అవ్వటం అనేది స్త్రీలందరూ కోరుకునేటటువంటి
ఒక దీవెన. అయితే భౌతికముగా ఎంతమందికి తల్లిగా ఉండగలరు? ఎవరైనా పూర్వకాలములో 8 మంది 10 మందికి భౌతికముగా తల్లులయ్యేవారు. ఈ రోజున సూత్రాలు వచ్చాయి. ఒకరైతే ముద్దు, రెండో వాడు మనకు వద్దు. భౌతికముగా తల్లులుగా ఉండటం పాశ్చాత్య దేశాల్లో ఈరోజు ఇష్టపడటం లేదు. కానీ ఈ తల్లి యొక్క గొప్పతనం ఏమనగా, ఒక ప్రక్క భౌతికముగా క్రీస్తు ప్రభువును మోసినటువంటి ఆమె ఆధ్యాత్మికముగా తిరుసభ సభ్యులందరికీ తల్లిగా మారింది. అందుకే ఈ పండుగ ఎంతో విశిష్టమైనది, ఎంతో అవసరమైనది అని ఈ రోజున మనం గ్రహిస్తూ, తిరుసభ ఒక ప్రక్క తన యొక్క భర్త అయినటువంటి జోజప్ప గారు తిరుసభకు పాలకుడుగా ఉండగా, మరియ తల్లి ఆ తిరుసభకు అమ్మగా, అంటే మనందరికీ పరిశుద్ధ పోపు గారి మొదలుకొని గృహస్థ క్రైస్తవులందరికీ, పీఠాధిపతులకు, గురువులకు జ్ఞానస్నానము ద్వారా తిరుసభలో సభ్యులైనటువంటి మనందరికీ ఈ తల్లి అమ్మగా నెలకొల్పబడింది. ఈ పండుగ యొక్క ఉద్దేశం అదే. మరి ఆ తల్లి యొక్క శరణు జొచ్చుదాం. తిరుసభను ఆ తల్లి ఈ విపత్కర పరిస్థితుల్లో కాచి కాపాడునట్లుగా ఈ పండుగ రోజున వేడుకుందాం. ఆమెన్. మన యొక్క అవసరములను, కోరికలను, తలంపులను, ఆశలను, ఆకాంక్షలను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువా, తిరుసభకు మాతగా మరియ తల్లిని ఈరోజు కొనియాడుతూ ఉండగా, నిన్నటి దినాన తిరుసభ యొక్క జన్మదినోత్సవ సందర్భముగా ఈరోజు మరియ తల్లిని తిరుసభ అంతటికి తల్లిగా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇదే సమయంలో పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ కూడా మీకు అర్పిస్తూ, మేమందరము ఆ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా, ఆ తల్లి యొక్క కాపుదలలో, ఆమె యొక్క శక్తివంతమైన వేడుదల ద్వారా సమస్త హానికర సంఘటనల నుండి కాచి కాపాడబడి తిరుసభను ఇంకా అభివృద్ధి పదములు ముందుకు నడుచుటకు కావలసిన జ్ఞానవరములను మాకివ్వమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబములను మీకు అర్పిస్తూ ఉన్నాము. వారి హృదయాలలో ఉన్నటువంటి ఆశలను, తలంపులను మీ చిత్త ప్రకారము ఉన్నట్లయితే వాటిని ఆశీర్వదించి వాటికి అనుగ్రహించండి. జన్మదినోత్సవాన్ని చేసుకుంటున్న బిడ్డలకు బంగారు భవిష్యత్తును, వివాహ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న దంపతులకు అన్యోన్య ప్రేమ దాంపత్య జీవితాన్ని ప్రసాదించండి. ఇతర ఉద్దేశాలతో ఈ పూజను అర్పిస్తున్న వారి తలంపులను నెరవేర్చమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో బాధపడుతున్నటువంటి వారందరినీ కూడా స్వస్థపరచండి. భౌతికముగా, మానసికంగా, ఆధ్యాత్మికముగా వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని నింపండి. తద్వారా మేమందరము మీ యొక్క సహాయంతో దీనిని జయించగలమన్న విశ్వాసాన్ని మాలందరికీ కూడా కలిగించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న దాతలందరినీ దీవించి వారి యొక్క మంచి మనసుకు గాను వారి హృదయాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించి వారికి ఏ ద్రాక్షారసము అవసరముందో ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, విశ్వాసము, లోటైనటువంటి వాటిని అన్నిటినీ సమకూర్చమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. ఆదరించి స్వీకరించు మా కానుక, ఆదరించి స్వీకరించు మా దీన కానుక. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, సఖ్యత స్తుతి అర్పణలను నీకు సమర్పించుచు మేము దీనతతో ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ఆదర్శముననుసరించుచు మమ్ము మేము నీకు పవిత్రమును ప్రీతిపాత్రమునైన బలిగా సమర్పించకొనగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియను తిరుసభ మాతగా కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతిను మా ప్రభువైన యేసుక్రీస్తుని ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములు నీకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయ వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కన రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్య తల్లి పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన.
పునా జేసువా ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడనట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కార శక్తితో నీ శ్రీ సభ బలపడి భక్తితో సువిశేష మార్గములో నడచునుగాక. ఈ రీతిగా ఇప్పటికే కన్య అయిన మరియమాత ఆనందించుచున్న శాశ్వత మహిమలో నీ శ్రీ సభ కూడా పాలు పొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీరుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యమియండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరిని దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను మన కుటుంబములందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో, సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సిలువ చింతన నిత్యము మాకై ప్రార్థన చేసిన తల్లివి. శ్రీ సభ గురువుల నిత్యము కాచే క్రీస్తు ప్రభుని తల్లివి. అమ్మా సహాయమాత మా కొరకు ప్రార్థించమ్మా. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి. సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి. సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి. ఆది దేవుని వాక్కును నిలచి నడిచిన తల్లివే. ఆది దేవుని వాక్కును నిలచి నడిచిన తల్లివే. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి. సృష్టికర్త వాక్కును నిజ
విశ్వసించిన మాతవే. సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను, చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను. సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను, చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను. 12 తారల కిరీటం ఆమె శిరసుపై ఉండెను, 12 తారల కిరీటం ఆమె శిరసుపై ఉండెను. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే.